మీ పేరండి? నా పేరు తులా శ్రీనివాస్ అండి. అప్పనపల్లి గ్రామం, మామిడికుదురు మండలం. కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది కదండీ! ఎలా ఉందంటారు ఇప్పటి వరకు? ప్రభుత్వం చాలా బాగుందండి. అలాగే మా గన్నవరం ఎమ్మెల్యే అయినటువంటి గిడ్డి సత్యనారాయణ గారు కూడా ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అలాగే ప్రజలకి చాలా చేరువుగా ఉండడం జరుగుతుంది. ఆయన కూడా నియోజకవర్గంలో, గన్నవరం నియోజకవర్గంలో చాలా సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలు కూడా వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఏదో తూతూ మంత్రంగా వచ్చినటువంటి కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే ప్రజలు కానివ్వండి, మేము అది చేస్తాం ఇది చేస్తాం అనేటువంటి చెప్పి తప్పుదోవ పట్టించేవారు. మా ఎమ్మెల్యే గారు అయితే గిడ్డి సత్యనారాయణ గారు చాలా బాగా చేయడం జరుగుతుంది. వచ్చిన కార్యకర్తలందరినీ కూడా ఆయన రిసీవ్ చేసుకుంటూ ఆయన చెప్పింది అంటే పని అవుతుందంటేనే ఆయన చెప్తాడు. మీకు ఖచ్చితంగా ఏదో మెహర్బానీ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదండి. ఆయన ఖచ్చితంగా పని చేద్దామంటే చేస్తాడు. ఎందుకంటే దానికి ఉదాహరణగా గతంలో అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్నటువంటి సమయంలో గంటి పెదపూడిలో మెయిన్ రోడ్డు మీద, హైవే మెయిన్ రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే ఆ ట్రాక్టర్కి సంబంధించినటువంటి ఒక 4-5 కూలీలు చనిపోవడం జరిగింది. వాళ్ళకి ప్రభుత్వం తరపున కాకుండా నేను సొంతంగా ఎంతో కొంత నేను సాయం చేస్తాను, మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తప్పనిసరిగా మీకు సాయం చేస్తామని ఆ రోజున చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వ పరంగా వచ్చే సాయం 5 లక్షల రూపాయలు అయితే, కానీ ఈయన పట్టు వీడని విక్రమార్కుళ్ళ సీఎంఓ ఆఫీస్ దగ్గర కూర్చుని, చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చుని, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూర్చుని మా నియోజకవర్గంలో ఇలా జరిగింది కాబట్టి మీరు 5 లక్షలు ఇస్తే కాదు, ఆ కుటుంబాలు అనేటువంటి వీధిన పాలు పడిపోతున్నాయి, వాళ్ళకి వెనకాల కూడా ఏ విధమైనటువంటి ఆదాయం లేదు, ఖచ్చితంగా మీరు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజునాడు ఆయన 10 లక్షల రూపాయలు డిమాండ్ చేసి మరి ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు వచ్చే విధంగా ఆయన కృషి చేసి మరి బాధితులందరికీ కూడా ఆయన చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఆయన ఖచ్చితంగానండి. మరి నిజంగా చాలామంది ఎమ్మెల్యేలను చూసాం, ఇన్ని రాష్ట్రాల్లో ఇంతమంది ఎమ్మెల్యేలను చూసాం, చాలామంది ఎమ్మెల్యే ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ ఒక బాధితుడికి ₹1,00,000 వచ్చిందని 2 లక్షల రూపాయలు తెచ్చినటువంటి సందర్భం లేదు ఎక్కడ. కానీ 5 లక్షల రూపాయలే ప్రభుత్వం అక్కడ ఇచ్చేటువంటిది బాధిత కుటుంబానికి. కానీ ఇది ఖచ్చితంగా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆయన పట్టుకురావడం అన్నది మరి చాలా మామూలు విషయం కాదు కదా, చాలా ఖచ్చితంగా. అందుకే ఈయన రాజకీయాలకి పూర్తిగా దగ్గర కాకపోయినప్పటికీ కూడా, గతంలో ఎంప్లాయీగా ఉన్నప్పటికీ కూడా ప్రజలకి ఏం చెయ్యాలి, ప్రభుత్వం నుంచి మనం ఏం సాధించాలి, ప్రజలకి ఏ రకంగా తేవాలనేటువంటిది ఆయనకు పూర్తిగా అవగాహన ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మీకు. టీడీపీకి జనసేనకి విభేదాలు వస్తున్నాయి, త్వరలో విడిపోతున్నారు, పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ మంత్రుల మీద కామెంట్ చేస్తున్నారని చెప్పేసి వైసీపీలు అంటున్నారు కదా, దానికి మీరు ఏం చెప్తారు? అది అంతా కూడా ప్రతిపక్షాల పైనటువంటి కుట్ర. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారికి ఏ విధమైన విభేదాలు లేవు. అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, సెకండ్ క్యాడర్ కానీ, థర్డ్ క్యాడర్ కానీ అందరూ కూడా స్నేహపూర్వంగా ఉంటూ గ్రామంలో ఏవైతే డెవలప్మెంట్ చేయాలి, మండలంలో ఏవైతే డెవలప్మెంట్ చేయాలి, నిజవర్గాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలనే దాని మీద ఒక అవగాహన వచ్చి ఒక కమిటీ ఉంది. వాళ్ళందరూ కూర్చుని మంచి స్నేహభావంతో కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నుతున్న కుట్ర. అది ఏ రకంగా అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి కోపం ఎక్కువ. ఆయన ఏదో రకంగా రెచ్చగొట్టి, ఏదో రకంగా గిల్లి, ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు మాట మాట్లాడించి వాళ్ళని విడగొట్టాలనేటువంటి ఒక పన్నాగం. ఈ పన్నాగం 2024 ఎలక్షన్లో కూడా అదే చేశారు. నీకు దమ్ముంటే నువ్వు సింగిల్గా పోటీ చేసి నువ్వు గెలు అనేటువంటి పాసిక వేయడం జరిగింది. కానీ ఆ పాసిక పారలేదు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని, వీళ్ళిద్దరిని ఎలా చీల్చాలి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప వీళ్ళిద్దరి మీద వీళ్ళు విడగొట్టాలనేటువంటి ప్రతి చర్య కానీ, ప్రతి టైం కానీ వేస్ట్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు న్యాయం జరుగుతుందంటారా, ఎలా ఉందని? గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుందంటే ఏం చెప్తారు? 2019, 2024 మధ్య జరిగినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే, ప్రభుత్వానికంటే కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ ఉమ్మడి ఎన్డీఏ కుటుంబం పార్టీ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుందంటే ప్రజల దగ్గరికి ఎన్నో రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు అవనివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కావాల్సిన నిధులు అవనివ్వండి,
వీళ్ళు వెళ్ళి ఆ మంత్రుల దగ్గర, కేంద్ర మినిస్టర్ల దగ్గర, ప్రధానమంత్రి దగ్గర అడిగి తెచ్చి ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడం, మళ్ళీ మనం 2014 టు 19లో జరిగిన అభివృద్ధి, అమరావతిని ఏ రకంగా అయితే పక్కన పెట్టేసిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది ఆ అమరావతిని. దాని ద్వారా మన రాష్ట్రానికి చాలా కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న అమెరికాలో పర్యటనలో మన లోకేష్ గారిని చూడడం జరిగింది. మరి గతంలో ఏ ప్రభుత్వం కానీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, తర్వాత దానికి సంబంధించిన ఐటీ మినిస్టర్ కానీ ఒక విదేశం వెళ్ళి కానీ ఏదైనా ఒక కంపెనీతో మాట్లాడి కానీ మా కంపెనీ మా ఆంధ్ర రాష్ట్రానికి రావాలి, మాకు ఈ కంపెనీ పెట్టాలి, మాకు ఇది ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలి అని అడిగిన సందర్భం 2019 టు 24 మధ్యలో ఎక్కడా మనం కనపడలేదు. ఎప్పుడు కూడా వాళ్ళు చేసినటువంటి సందర్భాలు ఏంటంటే ఆ మంత్రుల చేత ఇతర పార్టీ వాళ్ళని తిట్టించడం, ఇతర పార్టీ కార్యకర్తలని జైల్లో పెట్టించడం, వాళ్ళు ఎలాగా అణిసివేయాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టారు తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. ఈ ఎన్డీఏ పార్టీ ఈ ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వం ప్రగతి పదంలో నడుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.